చేసిండు. గడువు మామ కూడా మేము ఎప్పుడు కూడా మామ పిలిచిన నగేష్ మామ సేవ కూడా చాలా మాకు ముఖ్యంగా ఉన్నది. అందుకే పెద్దలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్రతి సంఘాల అందరూ కూడా ఏదో డబ్బులు జమ చేసుకొని ఏదో మేము ఇంత ఉన్నది మా దగ్గర చూపించుకుంటారు. కానీ ఇక్కడ మా వేదన కాదు. ఆయన ఎవరైనా చనిపోతే 10,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం ప్రకటించడం జరుగుతుంది. సంఘం నుంచి ఆయన కృషి వల్లనే జరుగుతున్నది. కాబట్టి మేము ఎప్పటికీ కూడా ఎట్లయితే ఒక చెట్టు ఒక ఎండ నుంచి వచ్చిన మనిషికి నీడని ఎలా ఇస్తుందో, ఒక వాన పడినప్పుడు చెట్టు మీద మనిషి నిలబడి ఎంత హాయి పొందుతాడో అలాంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా కేశవేనండి. స్వాగతం పలుతూ అలాగే రైతు కమిషన్ సభ్యులు గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరి గారు, పిసిసి సెక్రటరీ రత్నాకర్ గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ జే మల్లేష్ గారు, సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ భక్తార్జున గారు, అలాగే ఈ బిల్డింగ్ ఇంత విజయంగా ఇంత ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంది అంతా మా రాజేశ్వరన్న ఇంజనీర్ గారు, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే కుటుంబ సభ్యుల సభ్యులు, కుటుంబ సభ్యుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరూ సహకారంతో దాదాపు 15 ఏళ్ల పాటు నుంచి మనం శ్రమించి ఇంత మంచి చక్కటి భవనం కట్టుకున్నందుకు దీనికి ఫండ్స్ ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలు ముందుగా ధర్మపురి శ్రీనివాస్ గారితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇంతకుముందు గడుపుగా నగేష్ రెడ్డి ఏం చేసిందని నగేష్ రెడ్డి గారు చాలా చేసింది మాకు. ఎందుకంటే ఇలా రవీందర్ రెడ్డి అనే ఒక ట్రాక్టర్ కిరాయిదారు వాటి పేరు మ్యూటేషన్ చేసుకున్నాడు. మ్యూటేషన్ చేసుకుని ఈ స్థలంతో మన పిల్లల మీద కబ్జా చేసుకుంటే వాళ్ళ ఇంటికి మా సోదరులందరూ పోయి మరి చంపేస్తామని చెప్పి వేదిక అవకాశం ఇచ్చిన మా కుటుంబ సంఘాల పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, షఫీర్ అలీ గారికి అడిగిందే తడవుగా ఆయన మన భవన నిర్మాణానికి 15 లక్షల రూపాయలు ఒకేసారిగా గ్రాంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే లోపల హాల్లో అవన్నీ నిర్మాణం చూసినాక చాలా చక్కగా ఉంది. వేరు ఇంకా ఏమైనా ఫండ్స్ అవసరం ఉంటే చెప్పు, మళ్ళీ శాంక్షన్ చేస్తానని ఆయన ప్రేమ గుణం దాతృత్వ గుణము చాటుకున్నందుకు మరోసారి షఫీర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మా కుల సభ్యులు జై గురుమా అన్నం తినలేదు కదా, అందరికీ మాటలు సంతం వస్తున్నాయండి కదా. ప్రత్యేకించి మా పట్టణ కుటుంబ సంఘానికి పూలబడ చేసింది ముఖ్యంగా సీనన్న గారు. దానికి తోడు మేము కాకాని పిలుస్తాం, వేణుకాక ప్రోద్బలంతో రైలుకు ఎట్లా ఇంజన్ ముందు ఉండదో, డబ్బాలు ఎట్లా ఉంటుందో ముందు ఇంజన్గా ఉండి అనిపించిన వేణుకా గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా కుటుంబ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా ముఖ్య అతిథి షఫీర్ అన్న గారు ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఇనాగ్రేషన్ చేసినందుకు మా సంఘం తరఫున అందరి నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న మీరు ప్రోత్సహించారు, చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మాకు ఎట్లాంటి అవసరం ఉన్నా కానీ మీరు మాకు ప్రోత్సహించాలా, మీ ఏమన్నా మేము ఉంటాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు చెప్పిన మళ్ళీ వచ్చిన ధన్యవాదాలు మా నుంచి. ముఖ్యంగా ఏంటంటే మేము 2004 వరకు ఎంతో ఆలోచనల పని ఉంటుంది. ఏంటి మా కుటుంబ సంఘం, మా కుటుంబం 50-60 సంవత్సరాలు స్థానికంగా ఉన్న వ్యక్తులు కానీ మాకు ఉండేటానికి సంఘం అనేది లేదు. ఎట్లా అనే మూమెంట్లో పడ్డా అప్పుడే కేశవేందర్ ముందుకు వచ్చి ఇప్పుడు మా అందరూ నేను సీనియర్ కానీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను తీసుకొచ్చి, అన్న మీ సహాయ సహకారం ఉంటే మేము చిన్నగా ఒక జాబ్ చేసుకుంటామని అడిగినందుకు 8 పైన సహకారం మీకు ఎప్పుడు ఉన్నది. ఈ కుటుంబ సంఘం అంటే నాకు ఎంతో అభిమానము. బ్యాంకులకు మాకు అప్పులు కావాలని అడిగితే అప్పు తీసుకోవాలంటే ఎవరైనా షూరిటీ ఇస్తేనే తీసుకుంటాము. షూరిటీ ఇవ్వాలంటే మా కుటుంబ సంఘానికి షూరిటీ ఇచ్చడానికి ముందుకు వచ్చిన అప్పటి వ్యక్తి ఏమన్నారంటే, ఈ కుటుంబ సంఘానికి
నేను షూరిటీ ఇస్తున్నా, మీరు ఎవరు అప్పులు కావాలో తీసుకోండి అన్న మూమెంట్లో అప్పులు తీసుకున్నారు. ఆ సంవత్సరంలో 100% అప్పు తీర్చడం జరిగింది. అంటే మీ కుర్మా యాదవ్ ఇంత కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు షబీర్ అలీ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేసుకున్న సంబంధంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ భవనానికి మాకు తెలుసు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కుర్మలకేంటి కేశవేణు ఉన్నాడు, కేశవేణు అన్ని చేస్తున్నాడు అని. కేశవేణు ఎంతమంది నాయకుల దగ్గర ఎంతమందిని ప్రాధాన్యపడి మా కుర్మ సంఘం చాలా వెనుకబడి ఉన్నది. కుర్మ సంఘం యొక్క స్థలము నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నది. ఆ యొక్క సంఘానికి మీరు నిధులిస్తే మా కుర్మ సంఘం ఒక రూపురేఖలు మారుతాయని ఆ రోజు పెద్దలు ధరంపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడి మొట్టమొదటిసారిగా మరి దానికి నిధులు తీసుకురావడం, ఆ రోజుల్లో రత్నాకర్ ఏదైతే ఆ చక్రం తిప్పేవాడు కనుక పెద్దలు శ్రీనివాస్ గారిని వీళ్ళిద్దరు కలిసి ఒప్పించి దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉన్న సంబంధాల అనుబంధం అంటే పెద్దలు గుండస్వామి గారు మా బావగారు, ఇక్కడున్న చాలా ఆప్యాయతగా పలకరించే గుండస్వామి గారికి అయిననే ఆప్యాయతగా ఉంటుందంటే ఆయన నోటికెళ్ళి మూసుకున్నట్టు కేశవేణి గారు చాలా చక్కగా తీయని మాటలు. నిధులు తేవాలంటే ఆశామాషి కాదు, ఒక నాయకుడి దగ్గర పోయి ఒప్పించి మెప్పించి తేవాలంటే ఆశామాషి కాదు. వేణు గారు వారు ఎంత సౌకర్యంగా ఉంటాడో, వారు ఒక్కసారి అధ్యక్ష పదవిలో ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ లేదు. అటువంటిది మీ కుర్మ జాతికి చెందిన వ్యక్తి, మీ కుర్మ కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి, ఒక నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్లో 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నడిపిస్తూ ఉన్నాడంటే మీ కుర్మ సంఘానికి, మీ కుర్మ కుటుంబాలకు ఎంత ఔన్నత, ఎంత గొప్పతనమో అనేసి సందర్భంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లవేళలా మరి ఈ కుర్మ సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులతో మరి మీకు సంబంధించిన వ్యక్తిని 15 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాడంటే చక్కని కోఆర్డినేటర్ అందరినీ కలుపుకొని పోతున్నాడు. అటువంటి తరుణంలో మరి నిధులు తీసుకురావాలన్నప్పుడు ప్రతి సంఘం నుంచి ఒక 50-60 మందికి పోయి ఒక నాయకుడిని కలిసి అయ్యా మాకు నిధులు కావాలి సంఘానికంటే ఆ నాయకుడు మరి ఆ సందర్భంగా ఇస్తానో ఒప్పుకుంటాడో ఒప్పుకోడా పరిస్థితి లేదు. కానీ పేరు మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని తిప్పకుండా సంబంధాలున్న నాయకుడిగా నాయకుల దగ్గరికి వెళ్ళాలనే తడువుగా మరి ఈరోజు నిధులన్నీ స్థాయికి తీసుకొచ్చినందుకే ఈ సంఘానికి మరి పేరుకు మీరు ఒకరికొకరు రుణపడి ఉండాలని సందర్భంగా తెలియదు. బిల్డింగ్ చూసి ఇంకేమైనా సాయం కావాలని నేనే వాళ్ళంటే చాలా చోట్ల గవర్నమెంట్ ఫండ్స్ కానీ మా ఫండ్స్ ఇస్తూ ఉంటాం. కానీ దానికి వినియోగించుకోవాలి. దాంట్లో వినియోగించడంతో మా 180 మా పవర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ గారికి పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా జిల్లా డెవలప్మెంట్తో సహా కులాన్ని కూడా డెవలప్ చేశారని వచ్చినందుకు మరొకసారి తెలియజేస్తూ ఈ సభలో సోదరులు పెద్దలు వచ్చినారు. మా మిత్రుడు ఇవాళ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే గంగానా చైర్మన్ సాహెబ్, అలాగే నాగేశ్వర రెడ్డి గారు, రత్నాకర్ గారు, మరియు దేలియన్న గారు, మల్లేశ్వర గారు, కిషోర్ గారు చెప్తూ చక్కని బిల్డింగ్ కట్టుకున్నారు. దానివల్ల కులానికి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో ఎప్పుడైతే చక్కని చనిపోయిన వాళ్ళకు 10,000 ఉపయోగిస్తున్నారు. దాంతో సహా విద్యార్థులకు సాయం చేస్తున్నారు. అలాగే విడోస్ ఎవరైనా వితంతులు ఉంటే వాళ్ళకు కూడా మీరు సాయం చేస్తున్నారు. చక్కగా పనిచేసిన వాళ్ళకు నా తరఫు నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పగానే
సంఘాలలో పైసలు మీకు మీరు తొందర ముందుకు వచ్చి అట్లనే ఆ డివిజన్ చాలా సంఘాలు తీసుకున్నారు. నిధులు వచ్చినాయి. ఇప్పుడు 400 నిధులు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో అమృత్ 294 అమృతిలో మీకు 7,000 కొత్త కనెక్షన్స్, నల్ల కనెక్షన్లు రూపాయికి కనెక్షన్. దాంతో సహా ఇంటర్నల్ 70 కిలోమీటర్ 170 కిలోమీటర్ హైదరాబాద్ పోయినంత దూరంలో చుట్టుపక్కల కొత్త కాలనీలలో కానీ స్థలం నల్ల నీళ్ళు మీ ఇంటికి వచ్చే విధంగా చేశారు. అలాగే డ్రైనేజీలకు కూడా డ్రైనేజ్ అప్పుడు సీనియర్ల సగం ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 94 crores రూపీస్ డ్రైనేజ్ తీసుకొస్తున్నాం. తర్వాత టిఫిన్కు ద్వారా 60 వార్డులు 60 కోట్లు తెచ్చినాం. దాంట్లో ఎక్కడెక్కడ మోరీ కట్టుకున్నారు, ఎక్కడ సెకండ్ రోడ్ కావాలన్నా, ఎక్కడ చిన్న ఎలక్ట్రిసిటీ కంపాలు ఉంటే జరుపుకొని రోడ్ వైండింగ్ చేసేవాళ్ళు ఉంటే దానికి ఇప్పుడు స్టీమర్స్ తయారవుతున్నారు. ఈ నెల రూపాయలు టెండర్ అయిపోతుంది. దాని పని కూడా మొదలు పెడుతున్నాం. అందుకనే చెప్తున్నాను, అన్ని వాళ్ళకు డబ్బులు లేదు కన్నా నేను గౌరవ ముఖ్యమంత్రితో ప్రయత్నం చేసి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నిజామాబాద్ 400 కోట్లు అమృత్ స్కీమ్ లో తాగే నీళ్లకు పైప్ లైన్లకు 7,000 కనెక్షన్లు ఉన్నాయి. నల్ల కనెక్షన్ ఫ్రీగా. ఇప్పుడు 3,500 ఇల్లు లేనాలు పిలుస్తాను. 3,500 వాళ్ళకు ఇక్కడ లైన్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం 2-3 దినాల్లో స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళకు ఫుల్ పవర్ ఇచ్చినాం. ఒక 20 శాంక్షన్ చేయండి, 20 ఎక్స్ట్రా చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఏదో క్లియర్గా పోతే కూడా ఇది ఉంటుంది. 100 హౌసెస్ ఒక డివిజన్లో వస్తే 120 చేయండి. ఆ 120లో మన పైకి వచ్చే వరకు లాస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చే వరకు మొత్తం అవుతుంది. కానీ ఈ మధ్యలో ఎప్పుడైనా క్లినికల్ ప్రాబ్లం ఉంటే అది పోయి కొంత హౌసెస్ వస్తాయి. దానికి 5-5 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం పెడుతున్నాం. రేపు కూడా అగ్రికల్చర్ టౌన్ వాళ్ళకి సంబంధం లేకుండా మా కుటుంబ సంఘం వాళ్ళకి వ్యవసాయం ఉండొచ్చు ఉన్నదా? కొంతమంది ఉన్నారు కాకపోతే ఉన్నారు చాలా మంది. మా కౌన్సిలర్స్ పేరు మా శశిగారు అది. మరి అక్కడ కూడా రేపటి నుంచి మన నిజామాబాద్లో 3 దినాలకి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అవుతున్నది. దాంట్లో కూడా వీళ్ళందరూ పాల్గొనండి. అలాగే మనం ఇంకా డెవలప్మెంట్ అభివృద్ధి కలుసుకొని చేస్తాం. నిజామాబాద్లో ఒక శని పట్టుకున్నాడు. సీనాల ముఖ్యమంత్రి ఆయన సమయంలో ఆయన నిలబడబట్టి మన నిజామాబాద్ ఒక పొజిషన్లో పోతే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అలాగే నాకు హైదరాబాద్ పెద్ద ఆశతో పంపించారు కామారెడ్డి నుంచి తీసి. షబీర్ నువ్వు సెట్లో లీడర్ ఉన్నావు, నీకు హిందూ లేదు, ముస్లిం లేదు, అందరికీ బరాబరు. నేను కామారెడ్డిలో సుంటాలు ఉంటే తెలుసుకోండి. కనీసం ఒక 15 గుళ్ళైనా నా సొంత డబ్బు బీరప్ప గుళ్ళన్నీ కట్టించింది షబీర్. 15 వరకు ఉంది. మల్లికార్జున స్వామి గుళ్ళు కట్టించింది అంటే ఇక పూలడు ఉంది. ఇక రామలింగేశ్వర గుడి ఇక మన అక్కడ మందిగుండలో శివరాత్రి అయితే 1,00,000 మంది వస్తారు. నిన్నగా మొన్న చెక్కాపులో మీ వాళ్ళకి రమ్మన్నా రాలే మీరు. నరసింహస్వామి గుడికు ఏ డిజైన్ నాకే ఉన్నాయి. జంగల్లో ఉన్నాయి. కరెంట్ వేసినా, రోడ్ వేసినా వేసినా. మొన్న లేకపోతే అప్పుడు ఏం లేదు. మొన్న లేకపోతే నాకే నిలబడినందుకు స్థలం లేదు. నేను పరిచిన ఇంతమంది కోళ్ళు, మేకలు, గొర్రెలు దావతులు నడుస్తుంది. నేను ఫౌండర్ నేను కాదు, నాకే లేదు జాగా. నాకు ఏ డిజైన్ నాదే ఉంది ఫౌండర్. అట్లా దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు కూడా నేను కనుగొని ముస్లిం ఉన్నా నా ద్వారా ఇతనే వాళ్ళు. అట్లా మా సంబంధాలు ఉన్నాయి. కానీ నేను కొంచెం ముందు నిజామాబాద్ వస్తే కొంచెం మార్పు వస్తుందేమో. నేను లేట్ రావడంలో కూడా పడిచాను. కానీ కొంత మహిళలకు మా చెల్లెలకు ఎంత ధన్యవాదాలు చెప్తా. దుబ్బల కానీ వినాయక నగర్లో ఎక్కువ వినాయక నగర్ అంతా మా
కాపరెడ్డి సెంటర్లు ఉన్నారు. ఆ లేడీస్ అంతా వచ్చారు, అయ్యో మా అన్న చెల్లు మా సుప్రీంగా మా మామ చెల్లు ఎలక్షన్లు అని వాళ్ళే అంతా వాళ్ళకి చెప్పారు. అయ్యో మా షఫీని ఎన్నికలుగా తెచ్చినారా, ఆయనకు హిందూ ముస్లిం అని స్టాప్ అయ్యేది మా షఫీన్ అని పైకి వచ్చి మన ప్రచార రథంలో ఎక్కి ఎంత ప్రేమ ఇచ్చినారంటే అందరూ పరేషాన్. ఈయన ముస్లిం ఈయన హిందూ ఇంకా ఆటలు పోవద్దు ఆ పైకి ఈయనకి సన్మానం చేస్తున్నారంటే అంత మా మధ్యలో ఆ ప్రేమ ఆ బంధం ఉంది. ఈ బంధం నిజామాబాద్లో కూడా ఎట్లనే గంగా జమున దయచేసి కంటిన్యూ కావాలా. అందరికి కలిసి నిజామాబాద్కు ఒక మంచి పేరు తీసుకొస్తాం.